ఫ్రెండ్స్ 30,000 నుంచి 40,000 మధ్యలో చాలామంది కూడా మొబైల్స్ తీసుకోవాలనుకుంటారు. సో నన్ను చూసినట్లయితే రీసెంట్గా ఒక 30 డేస్ లాస్ట్ మంత్ నుంచి చూసుకున్నట్లయితే చాలామంది అడిగారు. సో నేను వచ్చేసి 30,000 బడ్జెట్లో అయితే iQ3ని అలానే 35,000 అబోవ్ వచ్చినట్లయితే OnePlus మొబైల్స్ని అయితే సజెస్ట్ చేసామన్నమాట. సో రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇండియాకి చైనాకి మధ్య వార్ జరుగుతుందో దానివల్ల యాంటీ చైనా మూవ్మెంట్ అనేది బాగా మన ఇండియాలో అయితే వస్తుందన్నమాట. సో చాలామంది కూడా చైనా ప్రొడక్ట్స్ని కొనడానికి ఆసక్తి అయితే చూపించట్లేదు. సో ఖచ్చితంగా ఆ ప్రైస్ పాయింట్లో మంచి మొబైల్స్ అనేది ఇప్పుడు చాలామంది కూడా కొనాలని అయితే అనుకుంటున్నారు అనమాట. సో ఈ టైంలో శాంసంగ్ అనేది చాలా మంచి డెసిషన్ తీసుకుంది, రైట్ మూవ్మెంట్ తీసుకుందని చెప్పొచ్చు అనమాట. సో అదేంటంటే మనకి ఏదైతే Note 10 లైట్ మొబైల్ ఉందో మనకి చూసినట్లయితే 39,000కి అయితే లాంచ్ అయింది అనమాట, 10 రూపీస్ తగ్గించేసి. బట్ ఆఫ్టర్ GST అనేది కొంచెం ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయింది, అది దగ్గరగా మనకి 40,000 వరకు అయితే వెళ్ళిపోయింది. బట్ రీసెంట్గా శాంసంగ్ వచ్చేసి మనకి కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకుంది. 2,000 పర్మనెంట్ ప్రైస్ కట్ అయితే మనకి చేసిందన్నమాట. సో అంటే ఇప్పుడు మనకి అది ₹1 తగ్గించి 38,000కి అయితే మనకి మొబైల్ అయితే ఆన్లైన్లో అయితే అవైలబుల్గా ఉందన్నమాట. అదే ఒకవేళ మీరు సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు కనుక యూజ్ చేసి కనుక మీరు ఈ మొబైల్ కనుక పర్చేస్ చేసినట్లయితే మీకు దగ్గరగా 5,000 డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. అంటే మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు 33,000 రూపీస్కి మీకు ఇక్కడైతే ఈ మొబైల్ అయితే లభిస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు అన్నమాట. ఎవరైతే యాంటీ చైనా, నాట్ ఈవెన్ యాంటీ చైనా అనే కాదు, ఎవరైనా సరే ఒక మంచి మొబైల్ తీసుకోవాలంటే Note 10 లైట్ అనేది చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు అన్నమాట. ఒకసారి దీని యొక్క స్పెసిఫికేషన్స్ అయితే చూసుకుందాం. స్పెసిఫికేషన్ చూశాక ఎందుకు తీసుకోవాలి, వేరే వాటికంటే ఎందుకు బెటర్ అనేది అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క స్పెసిఫికేషన్స్ కనుక చూసినట్టయితే దీని డిస్ప్లే అనేది మీకు వచ్చేసి 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. డిస్ప్లే అనేది చాలా బాగుంటుంది, మీకు స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ AMOLED డిస్ప్లే గురించి మీకు HDR10 సపోర్ట్తో వస్తుందన్నమాట. డిస్ప్లే వచ్చేసి ఓవరాల్గా డిస్ప్లే పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. డిజైన్ చూసినట్లయితే మీకు ఇన్ఫినిటీ ఓ డిజైన్తో వస్తుందన్నమాట. బెజల్స్ కూడా మీకు చాలా తక్కువ బెజల్స్ ఉంటాయి. సెంటర్లో ఇన్ఫినిటీ ఓ సెంటర్లో మీకు కెమెరా అయితే వస్తుందన్నమాట. సో ఇక చిప్ సెట్ విషయానికి వచ్చినట్లయితే Exynos 9810 చిప్ సెట్తో వస్తుందన్నమాట. ఇది మీకు 10 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. సో మీకు డే టు డే టాస్క్లు పెద్ద గేమింగ్లో కానీ మీరు ఎటువంటిదైనా సరే చాలా ఈజీగా అయితే హ్యాండిల్ చేయొచ్చు. బట్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో కంపేర్ చేస్తే, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువే ఉంటుంది. బట్ ఎనీవే మీకు ఫ్లాగ్షిప్ లెవెల్ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అయితే ఈ ప్రాసెసర్లో అయితే కలుగుతుందన్నమాట. ఓవరాల్గా నెక్స్ట్ కనుక మనం కెమెరా విషయానికి వచ్చినట్లయితే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. బ్యాక్ సైడ్ మీరు చూసినట్లయితే 3 కెమెరాలు కూడా మనకి 12 మెగాపిక్సెల్ సెన్సార్తో వస్తాయన్నమాట. ఒకటి వచ్చేసి మెయిన్ సెన్సార్ ఉంటుంది మీకు 12 మెగాపిక్సెల్. దీని యొక్క అపాచర్ కనుక మీరు చూసినట్లయితే 1.7 అయితే ఉంటుందన్నమాట. ఇక సెకండ్ సెన్సార్ చూసినట్లయితే మీకు టెలిఫోటో లెన్స్ ఉంటుందన్నమాట. సో టెలిఫోటో లెన్స్ వచ్చేసి మీకు దగ్గరగా 2x ఆప్టికల్ జూమ్ అయితే మీరు అయితే తీయొచ్చు అన్నమాట. దగ్గర ఏముంది మీకు 2x ఆప్టికల్ జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. డిజిటల్ జూమ్ మీరు ఎంతైనా సరే కొంచెం వెళ్ళొచ్చు. ఇక లాస్ట్ సెన్సార్ చూసినట్లయితే 12 మెగాపిక్సెల్ మీకు వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే ఉంటుందన్నమాట. సో 3 కూడా మీకు 12 మెగాపిక్సెల్ సెన్సార్తో వస్తాయి. మీరు మెయిన్ కెమెరాని యూజ్ చేసి 4K రెజల్యూషన్ మీరు 30 ఫ్రేమ్ రేట్లో అయితే వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అదే ఫుల్ హెచ్డీలో అయితే మీరు 240 ఫ్రేమ్స్ వరకు అయితే వీడియోస్ అయితే రికార్డ్ అయితే చేయొచ్చు అనమాట. ఇక అలానే ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే మీకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది అనమాట. అపార్చర్ చూసినట్లయితే మీకు 2.2 అయితే ఉంటుంది. ఓవరాల్గా మీరు ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసి కూడా మీరు 4Kలో అయితే వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు 30 ఫ్రేమ్ రేట్లో. ఫుల్ హెచ్డీలో కూడా మీరు 30 ఫ్రేమ్ రేట్లో అయితే వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. బ్లూటూత్ 5.0 మీద రన్ అవుతుంది, మీకు Type-C కేబుల్తో వస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే 4500 mAh బ్యాటరీతో వస్తుందన్నమాట. మీకు 25 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే మీకు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. చాలా ఫాస్ట్గా అయితే ఛార్జ్ అవుతుందన్నమాట. ఓవరాల్గా మీకు స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఇవన్నమాట. సో వన్ ఆఫ్ ద ఆ ప్రైస్ పాయింట్లో మీకు చూసినట్లయితే 40,000లో ఉన్నప్పుడైతే సజెస్ట్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉండేది. అది కూడా 40,000లో కూడా ఎందుకు చేయలేదంటే మనకి OnePlus ఫోన్స్, ఇలానే వివో iQ3 మొబైల్స్ ఇట్లాంటి మొబైల్స్ వచ్చాయి కాబట్టి చేయలేదు. బట్ రైట్ నో ఎవరు కూడా చైనా ప్రొడక్ట్స్ని కొనడానికి ఆసక్తి చూపించట్లేదు. కాబట్టి ఒకవేళ చూపించే వాళ్ళైనా సరే ఈ మొబైల్ కొనవచ్చు అంటే ఖచ్చితంగా కొనవచ్చు. ఎందుకంటే మీకు ఇక్కడ మ్యాక్సిమం మీకు ఫ్లాగ్షిప్ ఫీచర్స్ అని ఇక్కడ మీరైతే చూడొచ్చు. మీకు ఏదైతే 30,000 బడ్జెట్లో వస్తున్నాయో, కాకపోతే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో రాదు. సామ్సంగ్ బ్రాండ్ అయితే బాగుంటుంది, మీకు సర్వీస్ కూడా చాలా అయితే బాగుంటుంది అనమాట. కంపేర్ టు ఐక్యూ3 ఎవరికి ప్రిఫర్ చేయడం కన్నా ఇప్పుడు ఈ మొబైల్ని అయితే కళ్ళు మూసుకుని అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు మీ దగ్గర లేకపోయినా సరే ఎవరి దగ్గర సిటీ బ్యాంక్ డెబిట్ కార్డు ఉందో చూడండి. వాళ్ళ డెబిట్ కార్డులో వాళ్ళ అకౌంట్లో కనుక మీరు మనీ వేసి ఆ కార్డు ద్వారా కనుక మీరు పర్చేస్ చేసినట్లయితే మీకు 33,000 రూపీస్కి వస్తుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళి మీరు 38,000 ఉంది కదా అని అయితే అనమాకండి. సో ఎవరైనా సరే మన నియర్ బై ఎవరైతే నైబర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటుంది కాబట్టి దాన్ని అయితే యూజ్ చేయండి.
ఒకవేళ మీరు కనుక ఈ మొబైల్ కొనాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే ఆ మొబైల్ అయితే మీరు అయితే పర్చేస్ చేయొచ్చు అనమాట. సో ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు, కళ్ళు మూసుకుని అయితే ఈ మొబైల్ అయితే మీరు అయితే కొనేయచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసి కనుక ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ఖచ్చితంగా అయితే ప్రెస్ చేయండి అనమాట. ఎందుకంటే నేను ఫ్యూచర్లో చేసి ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని కూడా మీ మొబైల్కి జస్ట్ ఫాస్ట్గా నోటిఫికేషన్ రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ నోటిఫికేషన్ ఆన్ చేసి ఆల్ నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.